కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు, ఎండి ఇన్ ఆయుర్వేద. మరి చలికాలం వచ్చేసింది, చాలామందికి జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అసలు మార్నింగ్ పట్టేస్తూ ఉంటుంది, ఫ్రీజ్ అయిపోతుంది కదా బాడీ అంతా కూడా. మరి దానికోసం మనం ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్ మేడ్ ఆయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ బ్రిజినెస్ నుంచి కానీ ఇట్లా బయటపడే అవకాశం ఉంటుందా? దీని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో సార్, చాలామందికి చలికాలం వచ్చేస్తుంది అంటేనే అసలు పొద్దున లేస్తూనే అసలు ఒళ్ళంతా పట్టేసినట్టుగా ఉంటుంది. కొంచెం సేపు నడిస్తే కానీ కొంచెం ఆ పెయిన్స్ అనేవి రిలీఫ్ అవ్వవు. నార్మల్గా ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల్లో ఉన్న వాళ్ళకైతే ఈ చలికాలంలో ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళందరి కోసం ఏదైనా పైపూత మందులుగా కానీ ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా? హోమ్ మేడ్ ఆయిల్స్ ఏమైనా? చాలా ఆయిల్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆయిల్ గురించి ఆలోచించినట్లయితే దాదాపు 50 ml ఆయిల్ ఆల్మోస్ట్ 70 రూపాయలు, 80 రూపాయలు, 100, 200, 300 ఇలా ఉన్నాయి. సో కామన్ మ్యాన్కి అందని ద్రాక్ష పళ్ళు. సో ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే ఇంచుమించు చాలామంది ఇంట్లో కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పు, మెడ నొప్పు, భుజం నొప్పులు, ఏదో ఒక నొప్పులతో అవస్థపడుతూనే ఉంటారమ్మా. ఎందుకంటే వాతావరణ ప్రభావం కూడా ప్రధానంగా వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ యొక్క కారణాలు వచ్చేందుకు చలికాలము సమస్తమైనటువంటి శరీరానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందమ్మా. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయేసరికి ఈ కండరాలు ముకుళించుకొని పోతాయి అన్నమాట. సో ఈ యొక్క మజిల్స్ ఎప్పుడైతే ముకుళించుకొని పోతాయో అప్పుడు ఆ మజిల్స్లో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి అయ్యి ఆ యొక్క ప్రభావం చేత మరి నొప్పి రావడము, దీని యొక్క ప్రభావం చేత ఈ యొక్క కీళ్ళ భాగంలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం చేత మరి అక్కడ నొప్పి, పోటు, బాధ, సలుపు ఇలాంటి సమస్యలు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సో వయసు వచ్చిన వాళ్ళకి మరీ ఎక్కువ సమస్యలు ఉంటాయి, ముదిమ వయసు ఉన్నటువంటి వాళ్ళకు. అలా కాకుండా మరి యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ చలికాలంలో రకరకాల నొప్పులు వేధిస్తుంటాయమ్మా. సో ఈ నొప్పులను అన్నింటికీ చెక్ పెట్టేదానికి బ్రహ్మాండమైనటువంటి ఆయిల్స్ ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఆయిల్స్ మనకు లభ్యమవుతాయమ్మా. ఏమంటే వాటిపైన అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుని కరెక్ట్గా తయారు చేసుకోగలిగితే సూక్ష్మంలో మోక్షం అన్న రీతిలో చక్కటి ప్రయోజనం ఇంటిల్లిపాది పొందవచ్చుమా. సో కేవలం మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఒక చలికాలంలో వచ్చేటువంటి ఇలాంటి నొప్పులకు కానీ లేకపోతే సంవత్సరం అంతా మిగతా సమయాల్లో వచ్చేటువంటి నొప్పులకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం పనిచేస్తుందమ్మా. ఆయిల్ మనసు ఉంటే మార్గం ఉందమ్మా. కేవలము 1 గంట మనం టైం కేటాయించేసి మెడిసిన్ ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా రోజుల పాటు ఆ మెడిసిన్ అందరూ వాడుకోవచ్చు ఇంటిల్లిపాది. సో ఎలాగంటేమా, ఇప్పుడు నీరుల్లిపాయల రసం, నీరుల్లిపాయలు రసం లేకపోతే నీరుల్లిపాయలు అలాగైనా వాడుకోవచ్చుమా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంతకంటే కూడా ఇంకా సులువైన పద్ధతి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీరుల్లిపాయలు తీసుకోండి. నీరుల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఆ మిగతా పాయలంతా చిన్న ముక్కలు చేసేయాలమ్మా. సో 25 grams నీరుల్లిపాయలు. అదేవిధంగా వెల్లుల్లి కూడా ఒక 25 grams అమ్మా. వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఆ వెల్లుల్లిపాయలు కూడా 25 grams తీసుకోవాలి. ఈ నీరుల్లిపాయలు చిన్న ముక్కలు చేసినటువంటివి వెల్లుల్లిపాయలు కాస్త దంచేసేసి అది 25 grams, ఇవి 25 grams, ఒక 1/2 లీటర్ అంటే 500 ml ఆవాల నూనె వేసేయాలమ్మా. ఆవ నూనె. ఈ ఆవాల నూనెనే మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. పచ్చళ్ళ తయారీలో ప్రధానంగా ఉపయోగిస్తుంటారమ్మా. సో ఆవాల నూనె కూడా మరి నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. సో ఈ వెల్లుల్లి, నీరుల్లికి తోడు వీటికి కూడా ఈ యొక్క ఆవాల నూనె కూడా చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి, ఔషధ గుణాలు. సో ఆవాల నూనెలో ఈ యొక్క 2 పదార్థాలను వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీదమ్మా సో కొద్దిసేపు బాగా ఉడికించాలమ్మా. సో కొద్దిసేపు ఉడికించేసరికి ఈ యొక్క నీరుల్లి ఆ యొక్క కలర్ రంగు మారిపోతుంది, వెల్లుల్లి రంగు మారిపోతుందమ్మా, కాస్త గోధుమ రంగులోకి వచ్చేస్తాయి. సో గోధుమ రంగులోకి రావడమే కాకుండా ఆ పదార్థం తయారయ్యేటప్పుడు శబ్దం ఆగిపోతుంది, నురుగు రావడం మొదలవుతుంది. సో అప్పుడు ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, వెల్లుల్లి ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆవాల నూనెలో వచ్చినట్లు మనకు గుర్తమ్మా. సులభంగా అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీ. సో శబ్దం రావడం తగ్గిపోయేసేసి నురుగు రావడం మొదలవుతుంది. అప్పుడు దించేసేసి ఆ యొక్క ఆయిల్ని వడగట్టేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 50 grams కర్పూరం పొడి కలిపేసేయాలమ్మా. కర్పూరం అంటే మనకు ముద్ద కర్పూరం కానీ, హారతి కర్పూరం కానీ, ఉంట కర్పూరం కానీ ఏదే కర్పూరమైనా వాడుకోవచ్చుమా. పచ్చ కర్పూరం ఖరీదు ఎక్కువ,
కాబట్టి పైపూత మందులకు మరి ముద్ద కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ ఇలాంటివి వాడుకుంటే సరిపోతుందమ్మా. కడుపులోకి వాడేదానికి మాత్రం తప్పనిసరిగా మరి పచ్చ కర్పూరం వాడుకోవాలి. పైపూత మందుకి ఇలాంటి కర్పూరాలు వాడుకుంటే సరిపోతుంది. సో కర్పూరాన్ని జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుందమ్మా. అందులో వేసేసి మూత పెట్టేసేస్తే కొద్దిసేపటికంతా ఈ కర్పూరం కూడా అందులో కరిగిపోతుందమ్మా. అంతా కరిగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మరి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు ఈ ఆయిల్ను అప్లై చేసుకోవచ్చుమా. సో మోకాళ్ళ భాగంలో అప్లై చేసుకోవచ్చు, భుజం భాగంలో అప్లై చేసుకోవచ్చు, మెడ భాగంలో అప్లై చేసుకోవచ్చు, తలకు అప్లై చేసుకోవచ్చు, కీళ్ళకు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా పిక్కలకు అప్లై చేసుకోవచ్చు. వాటినా తెలుసమ్మా ఎక్కడ నొప్పులున్నా నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఈ 3 పదార్థాల్లో ఉన్నాయి. 4 పదార్థాలు ఈవెన్ కర్పూరం కూడా కౌంటర్ ఇరిటెంట్గా పనిచేసి నొప్పిని తగ్గించడానికి సహకారిగా ఉపయోగపడమే కాకుండా ఈ 3 ఔషధ గుణాలను మరింత సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే సత్వరమే పనిచేసేందుకు ఈ కర్పూరం కూడా ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి చీప్ అండ్ బెస్ట్గా మనం ఔషధాలు తయారు చేసుకోదగ్గ ఔషధాల్లో ఇది కూడా ప్రధానమైనటువంటి ఔషధంగా చెప్పుకోవచ్చమ్మా. ఓకే ఓకే. సో ఇది ఎవరెవరు వాడచ్చు సార్? అందరూ యూజ్ చేసుకోవచ్చా? చిన్న పిల్లలు, పెద్దలు, అదేవిధంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వాడుకోవచ్చమ్మా. వాళ్ళు వీళ్ళని కాకుండా మరి ఏదైనా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆయిల్ని వాడుకోవచ్చు, పైపూత మందికి కాబట్టి. అదేవిధంగా ఇతర సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. అందరూ వాడుకోదగ్గటువంటి ఆయిల్ ఈ యొక్క హోమ్ మేడ్ పెయిన్ రిలీవర్ ఆయిల్ అమ్మా. ఓకే సరే, ఒకవేళ టైం లేదు లేదంటే ఆ ప్రిపరేషన్ అనేది చేసుకోవడానికి వీలు అవ్వలేదు, దీనికి ఆల్టర్నేట్గా బయట మార్కెట్లో వేరే ఆయిల్స్ ఏమైనా దొరుకుతాయా? చాలా ఉన్నాయమ్మా. ఆయుర్వేదిక్ ఔషధ విక్రయశాలలో చాలా ఇలాంటి పెయిన్ రిలీవర్ ఆయిల్స్ దొరుకుతాయమ్మా. సో ప్రధానంగా నిర్గుండి తైలం అనేది బాగా పనిచేస్తుందమ్మా. నిర్గుండి తైలం అంటే ఈ వావిలిని ప్రధానంగా ఉపయోగించేసి ఆయిల్ని తయారు చేస్తారమ్మా. నిర్గుండి అంటే వావిలి. సో వావిలి అనేటువంటి పేరు కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళలో, కొంచెం నాగరికమైనటువంటి వాళ్ళలో వావిలి ఆకు, వావిలి చెట్టు అంటారు. కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే కొంచెం మోటుబరిగా ఉన్నటువంటి అనాగరికంగా ఉండి కొంచెం అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని వాయిలాకు అంటుంటారు. అంటే వాయి అంటే వాతం. సో వాతం అంటే నొప్పి, పెయిన్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత వాయిలాకు అని చెప్పేసి మా పల్లెటూర్లలో కానీ కొంచెం నిరక్షరాస్యతగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పిలుస్తుంటారమ్మా. మామూలుగా అయితే వావిలాకు ఉంటారు అనమాట. దాన్ని నిర్గుండి అని చెప్పి సంస్కృతంలో పిలుస్తారు. సో పూర్వకాలము చాలా కుటుంబాల్లో కూడా ఈ గర్భవతులకు కానిపోయిన తర్వాత మరి ఆ బాలింతలకి కొన్నాళ్ల పాటు అంటే వారం కానీ 10 రోజులు కానీ 15 రోజులు కానీ వావిలాకు నీళ్ళలో వేసేసి నీళ్లు కాచిన తర్వాత నీటితో స్నానం చేయించేవాళ్ళమ్మా. అంటే ప్రసవావస్థ టైంలో ఆ నొప్పులతో ఆమెకు చాలా ఇబ్బంది పడుతుంటుంది కాబట్టి, తర్వాత ప్రసవం అయిన తర్వాత కూడా నొప్పుల ప్రభావము మరి 10-15 రోజులు కూడా ఉంటుంది కాబట్టి ఆ నొప్పులు త్వరగా తగ్గేందుకు, త్వరగా ఆరోగ్యం చేకూరేందుకు మరి ఆ బాలింతలకు కూడా ఈ వావిలాకుతో స్నానం చేయిస్తుంటారమ్మా నీళ్ళు తీసేసి. పూర్వకాలం ఆ ఆచారం ఉండేదన్నమాట. సో కాబట్టి ఈ వావిలాకుతో తయారు చేసిన నిర్గుండి తైలం పనిచేస్తుంది. అదేవిధంగా క్షీరబల తైలం అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. ఆ క్షీరబల తైలం కూడా ఈ నొప్పులకు పనిచేస్తుంది. కాబట్టి ఈ 2 సమానంగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ 2 సార్లు వాడుకోవచ్చు. దీంతోపాటు కర్పూరాది తైలం అని చెప్పేసి ఒక ఔషధం ఉందమ్మా. ఇది కూడా పైపూత మందుగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా విషముష్టి తైలం, ఇది కూడా నొప్పులను తగ్గించడంలో అగ్రగామిగా పనిచేస్తుందమ్మా. విషముష్టి తైలము, దీని మహావిషగర్భ తైలం అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. సో ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 రకాల తైలాల్లో అన్ని తైలాలు బాగా పనిచేస్తాయి. కాంబినేషన్ మాత్రం నేను చెప్పినట్టు నిర్గుండి తైలము, క్షీరబల తైలం కలిపి వాడుకోవచ్చు. సో దీంతో పాటు మరి కావాలనుకున్న వాళ్ళు కర్పూర తైలం వాడుకోవచ్చు, విషముష్టి తైలం ఏవైనా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్లో దొరుకుతాయి. మరి ఇంట్లో ఏదైనా తయారు చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఆయుర్వేదం విక్రయశాలలు ఉన్నట్లయితే అక్కడ తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.